ఎవరన్నా ఉంటే ఈడికెళ్ళి ఎత్తుకొని పోయి ఆంబులెన్స్ ఎక్కియాలి ఆడ దాదాపు 1/2 కిలోమీటర్ కన్నా ఎక్కువనే ఉంటది అంత దూరం పోయి ఎక్కియాలి ఆంబులెన్స్ మంచం మీద ఎక్కించుకొని పోవాలి మనుషులను ఇప్పుడు చీరల కట్టుకొని కూడా తీసుకుపోయినాం సార్ ఈ రోడ్ దాకా చీరల మనుషులను తీసుకొని గర్భవతులకు ఏం చేయాలి నొప్పులు వస్తుంటాయి మరి మీరు అంబులెన్స్ లేక దాదాపు 2-3 ఉత్తిగానే ఈయన్ని గుడెంలోనే చనిపోయిన వాళ్ళు ఉన్నారు సార్ మరి ఈడ ఒక ఆరోగ్య కేంద్రం చేయమని అధికారులకు మరి ఎవరికన్నా రావడానికి ఆ రోడ్ వస్తేనే వస్తుంది అది రోడ్ లేదు ఏది వస్తలేదు మాకు ఫస్ట్ మాకు రోడ్ రావాలి అంతే రోడ్ వచ్చినాక మొత్తం ఓటు అని ఎవరు వచ్చినా కూడా ఓటు వేయమంతే రాని సర్పంచ్ రాని అంటే ఎన్నికలు ఏ వచ్చినా మీరు ఓటు వేయరు మరి ఓటు వేయకుంటే మీకు సమస్యలు ఎట్లా తీరుతాయి సమస్యలు అంటే ఇప్పుడు 20-30-50 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి మేము వేస్తూనే ఉన్నాం మరి అప్పటిదాకా ఏది చేయలేదు ఎందుకు దేని గురించి చేయలే 50 సంవత్సరాల నుంచి ఎవ్వరు రాలేదు ఎందుకు నువ్వేవా అంతేనా ఇగో పూలమ్మ గాని మల్లమ్మ గాని ఏం పేరు అక్క నీ పేరు ఏం పేరు కలమ్మ ఇగో పూలమ్మ కలమ్మ మీ పేరు సంధ్య ఇగో ఈ అక్క పేరు పెంటమ్మ అక్క మీరు కూడా ఎరా ఓటు అంతేనా ఖచ్చితంగా మేము 250 ఓట్లు గుర్తుతాం మా తరపున ఎవరైతే లీడర్ ఉన్నారో వాళ్ళు రావాలి మాతో పాటు ఒక రోజు ఉండాలి మా నరకం ఏందో అనుభవించాలి అప్పటిదాకా ఎవ్వరికి ఓటు వేయం సర్పంచ్ కైనా వాట్లకైనా అప్పటిదాకా ఎవ్వరికి వేయం కప్పులు మొత్తం బురదలకి వెళ్ళి పాములకి వెళ్ళి ఎట్లా ఉంటారు వాళ్ళు కూడా అట్లే ఉండిపోతే వాళ్ళకు అట్లా ఉండిపోతే మరి మీరు ఒకసారి కరెక్ట్ పసిపిల్లలు చూస్తుంటే ఇలా నాకు ఒక అబ్దుల్ కలాం కనిపిస్తుండు ఒక సునీతా విలియం కనిపిస్తుంది వీళ్ళంతా ఒక కాబోయే కలెక్టర్లు ఇంజనీర్లు డాక్టర్లు మరి ఇలాంటి ఉజ్వల భవిష్యత్తు ఉన్న మన దేశంలో నీటి బాలలే రేపటి పౌరులు అని చెప్పేసి మనం జెండా వందనం నాడు రిపబ్లిక్ డే నాడు ఎంతో మరి స్లోగన్లు ఇచ్చుకుంటూ మరి జెండాలు పట్టుకొని ఎంతో ఉత్సాహంగా మనం జెండా పండుగ చేసుకుంటాము మరి అలాంటి నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పేసి పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తుంటారు మరి ఇలాంటి నిర్భాగ్యుల యొక్క పిల్లల భవిష్యత్తు మరి ఇట్లే వదిలిపెడదామా వీళ్ళ బంగారు భవిష్యత్తు కోసము మరి అధికారులు ప్రభుత్వాలు ఏమన్నా చర్య తీసుకుంటుందా మరి సరైన రోడ్డు లేక